இதுதான் என்ட்ரன்ஸ் உள்ளே போகிறதுக்கு. 100 ரூபாய் தரிசனம் இருக்குது, 20 ரூபாய் தரிசனம் இருக்குது, ஃப்ரீ தரிசனம் இருக்குது. ఎట్లా ఒరే సాని వాసన. ఊరు పేరే మహానంది. వాట్ యు ఎక్స్పెక్ట్? మహానంది రాత్రి బుద్ధిగా పడుకొని బెడ్షీట్లలో పైన వేలాడకుండా పొద్దున్నే లేచి బుద్ధిగా గుడికి పోయి అక్కడి నుంచి బయలుదేరిన పచ్చర్లకి. నిన్న చెక్ పోస్ట్ దగ్గర ఎఫ్ఆర్ఓ దగ్గర మాట్లాడితే ఆయన డిఎఫ్ఓ గౌడ్ దగ్గర మాట్లాడమని చెప్పారు. మిస్టర్ గౌడ్ వండర్ఫుల్ పర్సన్. నేను పోయినప్పుడు కొంచెం తిక్క మోడ్లో ఉండే పచ్చర్ల జంగల్ క్యాంప్లో అక్కడ ఎలక్ట్రిసిటీ లేకుండే చాలా కంప్లైంట్స్ గెస్ట్ల దగ్గర నుంచి. సో ఆయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉండే. వెనకాల ఆయన మాట్లాడింది ఉన్నది, వినండి. ఎనీవే ఆయనతో మాట్లాడితే హీ గేవ్ మీ ద పర్మిషన్ ఆన్ వన్ కండిషన్. ఒక చెంచుని ఇంట్లో తీసుకపో, ఇక అడవిలో చాలా దారులు ఉంటుంది, తప్పిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ. మళ్ళీ ఉండే దారి కూడా చాలా నేరో అండ్ కొన్ని జాగాల దారినే ఉండదు. నల్లా బెడ్ మీదనే నడుపుకొని పోవాలి బండి. రివర్ చాలాసార్లు కట్ అవుతుంది. మీరు పొద్దున్నే పోతున్నారు కాబట్టి వైల్డ్ యానిమల్స్ పెద్దగా ఉండకపోతుండొచ్చు, బట్ నన్ ద లెస్ కేర్ఫుల్గా ఉండండి. దట్స్ ఆల్ హీ సెడ్ అండ్ విష్ మీ లాక్. ఈ జర్నీ 33 కిలోమీటర్స్ మొత్తం అడవి నుంచే, కోర్ ఫారెస్ట్ నుంచి. నాతో తోడుకి ఒక చెంచు మిస్టర్ పాషా, ఆయనతో ఒక గొడ్డరి. నేనేం తీసుకుపోయినా బ్యాక్ ప్యాక్లో 2 లీటర్ వాటర్, 2 జామకాయలు, కొంచెం ధైర్యం అండ్ నా నమ్మకమైన బైక్ నా ఫ్రెండ్ ఇచ్చింది. హెచ్ఎఫ్ డీలక్స్ 6 years old, బ్యూటిఫుల్. టైర్లు అంత పాతవి కాదు, సో నమ్మిపోవచ్చు. ట్రిప్ని రికార్డ్ చేయడానికి GoPro 8. ఈ వీడియోలో మీరు జర్నీ మ్యాప్, ఆ ప్యాత్ ఏం తీసుకున్నది, ప్లస్ నేను ఎఫ్ఆర్ఓ దగ్గర మాట్లాడింది చెక్ పోస్ట్లో, దాని తర్వాత డిఎఫ్ఓ దగ్గర షార్ట్ కాన్వర్జేషన్. నా కాన్వర్జేషన్ రికార్డ్ చేయలేకపోయినా, బట్ వెన్ ఐ వాక్డ్ ఇన్ ఆయన కొంతమందిని బాగా కొరికి వదిలిపెట్టినాడు, అది కొంచెం రికార్డ్ అయింది. టచ్ దేర్. వండర్ఫుల్ పర్సన్, వెరీ కాన్షియన్షియస్ వర్కర్. నా సుత్తి ఆపేస్తా. లెట్స్ ఎంజాయ్ ద రైడ్.
బాబు నువ్వు ఆడ బండి పెట్టరా పచ్చగుండాలు రస్తానండి నీకు అహోబిలం రస్తా తెలుసా? అహోబిలం అయితే తీసుకుపోలేను సార్, పచ్చగుండాల వరకు అయితే తీసుకుపోతా. అహోబిలం సగం తెలుసు. రుద్రవరం పోతానంట. ఎవరు బాబు ముత్యాలు సార్, మళ్ళీ మెయిన్ రోడ్ సార్ అహోబిలానికి రుద్రవరం నుండి అటవమ్మని పోతాం సార్. మీకు వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్కువ ఇక్కడి నుండి రుద్రవరం అలవాటు. ఓకే, రుద్రవరం నుండి మీకు ఒక 12-15 కిలోమీటర్స్ ఉంటుంది అహోబిలం. అక్కడ రోడ్ ఎక్కి అక్కడ నుండి రోడ్లో వెళ్ళాలి 15 కిలోమీటర్స్. లోపల నుంచి పోవడానికి లేదా? వీళ్ళకి తెలియదు. అరే నేను ముందు వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ లోపల నుంచి. మీకు అక్కడ ఏ రోడ్లో పోతుంది అహోబిలం అనేది తెలియదు కదా. అన్నీ ఉన్నాయి అక్కడ. ఒక టైంలో 4 మెంబర్స్ 2 మెంబర్స్ 3 మెంబర్స్ వెళ్ళి వితౌట్ ఇన్ఫర్మేషన్ పోయినారు. రూట్ మిస్ అయినారు. పోయేదే రూట్ మిస్ అయ్యి వచ్చేది రూట్ మిస్ అయ్యి అర్థం కాక వాటర్ లేక వాటర్ తప్పేది రాత్రి 1:30కి వచ్చి మమ్మల్ని లేపినారు. ఆ టైంలో నీళ్ళు ఇచ్చి మళ్ళా కొన్ని తయారు చేసి మనకి తోడిచ్చి పంపితే తెల్లవారేసరికి వచ్చినారు. మాకు కనీసం చెప్పింటే ఇప్పుడు ఈ అబ్బాయిని క్లియర్గా అడుగుతున్నాం మనం. అహోబిలం మేము తీసుకోపోలేమంటున్నారు. అవును, కానీ ఇది చాలా పక్క కదండి. ఇప్పుడు ఏదో చెప్పేది ఇది పచ్చగుండాలని సెంటర్లో ఉంది. ఎంత దూరం అవుతుంది అది? పచ్చగుండాలంటే మీకు రుద్రవరం తీసుకెళ్తారు. రుద్రవరం వరకు మీకు దీంట్లోనే 32-33 కిలోమీటర్లు ఉంటుంది ఫారెస్ట్ లోనే. అవునా? ఓకే, 33 కిలోమీటర్స్ ఓకే ఫారెస్ట్ లోనే తీసుకెళ్తారు. అక్కడ నుండి తార్ రోడ్ ఎక్కుతారు 15 కిలోమీటర్స్ పై ఇది. ఓకే, అక్కడ కాదు ఇప్పుడు మీరు పచ్చగుండాలకు పోతారా, అక్కడ నుండి నాగంబాయి రూట్ లో పోవాలా అహోబిలం. ఆ అహోబిలం పోతే అహోబిలంకి ఒక 3-4 కిలోమీటర్స్ లోనే తార్ రోడ్ ఎక్కుతారు. పోతాం. మీరు ఇక్కడ వాళ్ళు గ్రామ పరిస్థితులు చూసారు కదా, వాళ్ళని అడగాలి. నాగంబాయి నాగంబాయి వస్తాయి బాగుంది బాగుంది అంతా అహోబిలం రూట్ మీద పోయే రస్తా ఏదైనా అడిగి చెప్తారు. ఎక్కడ పోవాలా? ఇప్పుడు అవునన్నా మనుషులు ఉంటారు నీకు. పచ్చగుండాలకు పోయిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు? మన బార్డర్ ఉందా, ఈ పచ్చగుండాల కూపుది బార్డర్, అక్కడ రుద్రవరం వస్తుంది. అదే రస్తం పడిపోతే నీకు ఐడియా ఉండి ఎవరు వచ్చి కనపడినా కూడా అడగండి. మేడంబాయి నాగంబాయి ఉన్నాయి కదా, అహోబిలం రూటు. అహోబిలం పోవాలంటే ఏ రూట్ పోవాలనేది అదే ఒక రూట్ ఉంటే ఆ రూట్లో పడుకొని పోతే పోతారు అక్కడికి. మన ఊట్లో లెఫ్ట్ ఉంటుంది, అటువైపు తిరగనక్కర్లా, స్ట్రైట్లో పడమే. ఇతన్ని తీసుకుపోయి మీరు అహోబిలంలో మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ డిఆర్ఓ సార్ ఈశ్వరయ్య సార్ అతన్ని చూపిస్తే ఆయన అతనితో మీట్ అవుతాడు. మీరు బస్సులో వచ్చేసేయండి. నాకు అహోబిలంలో దించిన తర్వాత ఈశ్వరయ్య సార్ మన డిఆర్ఓ సార్, మొబైల్ డిఆర్ఓ, ఇప్పుడు డిఆర్ఓ ఆయన అహోబిలం అక్కడ చూపిస్తే ఎవరిని అయినా సరే ఒకరిని చూపించు ఫారెస్ట్ వాళ్ళు. సార్ ఉన్నాడు ఆడ, అది అడిగి అక్కడ నుండి నువ్వు బస్సు వచ్చేసాయి. అది బస్సు రుద్రవరం మీద అయినారా లేదంటే ఆలగడ పోయినారా నీ ఇష్టం. అది వాడి ఇష్టం రా. అది ఐడియా లేదు సార్. వీళ్ళు అన్నదిరా మన ఆయన పంపుదాంలే. ఎవరెవరు మీ ఇద్దరిలో ఒక తారు కండి. తారు వస్తారు 8:30కు, మీరు టిఫిన్ చేసుకొని 8:30కి ఉంటే నువ్వు కానీ దస్తగిరి కానీ ఎవరెవరు పోయిద్దరు అంతే. పోవాలి ఖచ్చితంగా. దాంట్లో మళ్ళా అప్పీల్ లేదు. పంపిస్తాను, నో ప్రాబ్లం. ఊరినప్పుడు తయారు చేస్తాను. ఏం పంపిస్తాను. ఓకే, మీరు ఉంటారా ఇతడికి? ఒకవేళ బై మిస్టేక్లో వెళ్తే వెళ్ళొచ్చు. ఓకే, వెళ్ళినా ఇప్పుడు ఈ అబ్బాయి కానీ ఇంకొక అబ్బాయి దస్తగిరిని, ఓకే దస్తగిరి కానీ ఎవరొకరు ఇక్కడ ఉంటారు. ఓకే, మీకేం ఇబ్బంది అండి. థ్యాంక్స్ అండి. అది ఇదే బ్యాచ్ వీళ్ళు మార్నింగ్ ఉంటారు ఇక్కడ. ఓకే, ఈ బ్యాచ్ మీరు ఉంటారా? 6 o'clock ఉంటారు. ఇప్పుడు రాత్రి పని చేసి మళ్ళీ పొద్దున వస్తారా మీరు? ఇప్పుడు నైట్ వాళ్ళు వేరే వాళ్ళు వస్తారు. నైట్ 9 o'clock దిగేస్తారు వీళ్ళు. 9కి వేరే బ్యాచ్ వస్తుంది. ఓకే, 6 వరకు మార్నింగ్ 6 వరకు ఉంటారు. ఓకే, సో ఇప్పుడు నేను ఇటు పోయి
గాజులపల్లి పోయి తర్వాత మహానదికి రైట్ తీసుకోవాలి. మహానదికి రైట్ తీసుకుని నేను ఎంట్రా ఎంట్రన్స్ ఒకటి నంద్యాలలో పోయి మీరు నిద్రపోవచ్చు, ప్రాబ్లం. ఆ నిద్రపోయేది ఏదో ఈశ్వరుని సన్నిధిలో నిద్రపోతారు. కరెక్ట్ 100% లేదు పోయే వస్తాను. నేను పోయే లోపల మూసేయరు అనుకుంటాను. అది కూడా చూసినట్టయితే చాలా థ్యాంక్స్ అండి, వెరీ వెరీ కైండ్, థ్యాంక్ యూ. మీరు ఇప్పుడు చూడలేకుండా మార్నింగ్ లేచి టైం వస్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇది హెల్మెట్ ఇరిగిపోయింది. ఇది ఇక్కడే పెడతారా? ఇక్కడే పెడతారా చెక్ పోస్ట్ లో? ఇదా? ఓకే పెట్టుకుంటారు, నో ప్రాబ్లం. మళ్ళీ మీరు మార్నింగ్ తీసుకోవాలి. ఓకే. గెస్ట్ హౌస్ ఏమన్నా భయం లేదు. క్యాంప్ ఆఫీస్ ఏం కావాలా? కరెంట్ లేదు, బెల్లం లేదని. కరెంట్ లేకపోతే అక్కడ ఎవరైనా ఎత్తిపోస్తున్నారు బిడ్డలు. ఎప్పటికీ సిగ్గు లేకుండా నీళ్ళే చెప్తాను, వస్తువులే దగ్గర కరెంట్ లేదు చెప్తాను. కరెంట్ లేకుండా ఎలక్ట్రిక్ పోలేడు. ఏమన్నా ఆన్సర్ అయింది ఇది? పని చేస్తాను ఘాటి మాది సార్, ఏం లాభం నీకు? ఇదే ఎక్స్పీరియన్స్ ఇది. కరెంట్ లేకుండా నీళ్ళు ఉండవు పకెట్లో. ఇదే అని చెప్పి జవాబు. రాత్రి 9 గంటలకి మహానంది చేర్చుకున్న చిన్న ఊరే అది. ఒక బేసిక్ టెంపుల్ టౌన్, ఒక గుడి, దాని చుట్టూ 4 వీధులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, దట్స్ ఇట్. రోడ్ సైడ్లో ఒక చిన్న హోటల్లో అప్పుడు చేస్తున్నది అదే, చపాతీ కుర్మా తినేసి ఇట్ వాస్ గుడ్. హోటల్ వెతికిన ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ రూమ్ ఉండే, హోటల్ ఉండే సారీ, లోపల పోయిన రూమ్ అడిగిన, ఐల్ టెల్ యూ వాట్ హ్యాపెండ్. ఇట్లా చెప్తాను, నాకు ఒక రూమ్ కావాలండి. షూర్, రూమ్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఎట్లా ఉన్నది రూమ్స్? చాలా బాగుంటుందండి రూమ్స్. క్లీన్ వాటర్ ఉన్నది, ఫ్రెష్ వాటర్ ఉన్నది, క్లీన్ షీట్స్, టైడీ రూమ్స్. రూమ్ సర్వీస్ అని ఏం లేదు. రాత్రి బిర్యానీ ఉన్నది, చికెన్ యాజ్ వెల్ యాజ్ వెజిటబుల్. అది పొద్దున చేసిందా? నాకు అవసరం లేదు, థ్యాంక్ యూ. వెల్, ఏం చేస్తారు? రూమ్ కావాలా? షూర్ అండి. ఎంతమంది? నేను ఒక్కడే అండి. నా చేతిలో ఒక 2 బ్యాక్ ప్యాక్ ఉండే, దట్స్ ఆల్. అది చూసి ఆయన మీకు రూమ్ ఇవ్వనండి. వాయ్ అండి, మేము బ్యాచులర్స్కి రూమ్ ఇవ్వము. నేను బ్యాచులర్ కాదు, నాకు పెండ్లు అయిపోయిందండి. అట్లా కాదండి, సింగిల్ మనుషులకి మేము, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇస్తామండి. వాళ్ళు రారు కదా సింగిల్గా ఇంత రాత్రిలో, మీకు ఇస్తామండి. ఈ రాత్రిలో పోయిన నేను ఇంతసేపు తర్వాత ఎవరిని తీసుకొస్తానండి? ఈ రాత్రిలోనే దొరుకుతారండి ఇక్కడ కూడా. అంటే ఎందుకు? మీరు తిరుపతి ఎప్పుడు పోలేదా? ఎందుకు? ఎందుకంటే ఇక్కడ సింగిల్ వాళ్ళు వస్తారు, రూమ్ తీసుకుంటారు, విండో తీసుకొని శివుడిని దర్శనం చేసుకుంటారు, విండో నుంచే టెంపుల్ని చూసుకుంటూ హ్యాంగ్ చేసుకుంటారు. హ్యాంగ్ అంటే ఊరేసుకుంటారండి. ఎందుకు అంటే మేము పోయేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎందుకు చేసుకున్నారో తెలియదు. అది మనకు అనవసరము, మీకు రూమ్ లేదు. లైక్ దట్స్ స్ట్రేంజ్. ఈ ఊర్లోనే ఎందుకు? అది నేను చాలానే టెంపుల్ టౌన్స్ పోయినా, ఈ షైవైట్ టెంపుల్ టౌన్స్లో మాత్రము ఈ ప్రాబ్లం చూస్తున్నాను నేను. ఆర్ ఈ హ్యాండిక్యాప్. ఈ వైష్ణవైట్ టెంపుల్ అహోబిలం పోయినా, అహోబిలంలో ఎట్లాంటి ప్రాబ్లం ఏం లేదు. ఈ షైవైట్ టెంపుల్ ఫర్ సమ్ రీజన్ శివుడు గ్యారంటీ ఇస్తాడు అనుకుంటా మోక్షం పోవడానికి, ఇఫ్ యూ హ్యాంగ్ అరౌండ్ ఆ టెంపుల్ చుట్టూ. నేను నా దగ్గర ఏం దారం ఏమైనా ఉన్నదా చూడండి అంటే, మీ దగ్గర అవసరం లేదండి, మా పొడుగు బెడ్షీట్లు ఉన్నాయి రూమ్లో అంటే. ఆయన ఎట్లా మాట్లాడినా కూడా ఆయన రూమ్ ఇస్తలేడు. సరే అని వదిలేసి వచ్చేసామంటే వేరే ఎక్కడ వెతకాలా? ఏం దారి ఉన్నది? పోలీస్ స్టేషన్ పోండి, ఒక లెటర్ తీసుకురండి. ఏం లెటర్? వాళ్ళకి తెలుసు, మీరు పోండి. ఒక తెలియని ఊర్లో రాత్రిపూట ఒక సింగిల్ మనిషి బయట నుంచి, అంటే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ పోలీస్ వాళ్ళ మెహర్బానీలా వాళ్ళ దగ్గర ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాము. అది కూడా ఇలాంటి స్ట్రేంజ్ రిక్వెస్ట్. యూనో వాట్ విల్ హ్యాపెన్? దాని బదులు ఊరేసుకోవడం బెటర్ అనుకుంటా. సో ఐ గేవ్ అప్ దట్ ఐడియా.
అండ్ బయటికి వచ్చిన నేను ఐ లక్కీలీ ఫౌండ్ సమ్వన్ ఫౌండ్ మీ. బాబాయ్ నీకు రూమ్ కావాలా? షూర్. ఆయన హోమ్ స్టే ఉండే. హీ టుక్ మీ దేర్ అండ్ ఐ గాట్ టు స్టే విత్ ద ఫ్యామిలీ అని చెప్పాలా. వండర్ఫుల్ పీపుల్. నాకు ఒకటి అర్థం కావట్లేదు, ఈ విష్ణు గ్యారంటీ ఇవ్వలేనిది శివుడు ఎట్లా గ్యారంటీ ఇస్తాడు మీరు మోక్షం పోవచ్చు అని?